నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో మాదక ద్రవ్యాలకు సంబంధించి కొత్త చట్టాన్ని అయితే తీసుకుని వచ్చారు. ఆదివారం మనం చూసుకుంటే అధికారికంగా ప్రచురించి అలాగే ప్రచురించిన 2 వారాల్లో మనం చూసుకుంటే కువైట్ లో కొత్త చట్టం అమలులోకి రానుంది. కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరు మాదక ద్రవ్యాల జోలికి పోకండి. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఈ చట్టం వచ్చే ఆదివారం అధికారిక గెజిట్ లో ప్రచురించబడుతుంది. అలాగే 2 వారాల తర్వాత ఇది అమల్లోకి వస్తుందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కొత్త చట్టం మనం చూసుకుంటే శిక్ష నుంచి తప్పించుకోవడానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాదారులు గతంలో ఉపయోగించిన అన్ని విధానపరమైన లుసుగులను మూసివేస్తూ ఉంది. విధానపరమైన లోపాల ఆధారంగా నిర్దోషులుగా విడుదల చేయడం కొత్త చట్టం వచ్చిన తర్వాత దాదాపు అసాధ్యమవుతుందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొత్త చట్టంలో కీలక శిక్షలు మరియు జరిమానాలు అయితే ఉన్నాయన్నమాట. అలాగే ప్రధానంగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించి మరణశిక్ష అయితే విధిస్తారు. అలాగే జీవిత ఖైదు అయితే విధిస్తారన్నమాట. కువైట్ లో ఎవరైనా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కానీ లేకపోతే వాటిని ప్రచారం చేసినా కానీ వాటిని తాగమని లేకపోతే మాదక ద్రవ్యాలు వాడమని ప్రోత్సహించినా సరే కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా అభ్యర్థన లేదా సేవకు బదులుగా 1 గ్రామ్ హెరాయిన్ లేదా ట్రమోడోల్ మాత్రం అందించినందుకు ఉరిశిక్ష వేస్తామని చెప్పి కువైట్ లో ఒక పానీయం లేదా ఆహారంలోకి మాదక ద్రవ్యాలు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని జోకుగా వేసినట్లయితే కానీ 15 సంవత్సరాల జైలు శిక్ష. చాలా మంది స్నేహితులతో అయితే జోకులు వేస్తూ ఉంటారన్నమాట. అటువంటప్పుడు జ్యూసులో మనం చూసుకుంటే 1 గ్రాము హెరాయిన్ కానీ లేకపోతే ఒక ట్రమోడోల్ మాత్రం అయితే వేస్తూ ఉంటారు. అటువంటి సందర్భాలలో 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి ఇంట్లో లేదా చాలెట్లో శిబిరంలో లేదా మరేదైనా ప్రదేశంలో మాదక ద్రవ్యాలు వినియోగించే ప్రైవేటు సమావేశాన్ని నిర్వహించడం లేదా ఎవరైనా పాల్గొంటే కానీ అటువంటి వారికి 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పి ఎక్కడైనా సరే కానీ మాదక ద్రవ్యాల గురించి చర్చిస్తూ కానీ ఉంటే కానీ పలానా చోట దొరుకుతాయి, అది తాగితే ఇలా ఉంటుంది, మాదక ద్రవ్యాలు సేవిస్తే ఇలా ఉంటుందని చెప్పి చర్చించినా కానీ 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. అలాగే మాదక ద్రవ్యాల వినియోగదారితో పాటు వచ్చినట్లయినా కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష పడుతూ ఉంది. ఒక అతను మాదక ద్రవ్యాలు వాడుతూ ఉంటాడు, అతనితో మీరు వ్యవహరించినా సరే కానీ అతనితో మీరు తిరుగుతూ ఉన్నా సరే కానీ అతన్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఉన్నా సరే కానీ అదుపులోకి తీసుకుని 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తారని చెప్పేసి, అలాగే వాట్సాప్ గ్రూపులు కానీ సోషల్ మీడియాలో కానీ దీనికి సంబంధించి ఏదైనా పోస్టులు షేర్ చేయడం కానీ అలాగే మాదక ద్రవ్యాల గురించి ఏదైనా మీరు గ్రూపులలో పోస్టులు వీడియోలు పెడితే కానీ అటువంటి వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి మాదక ద్రవ్యాల వాడకాన్ని ప్రోత్సహించే కీర్తించే దుస్తులు ధరించడం లేదా కార్లపైన స్టిక్కర్లు ఉంచడం వాటి కోసం 3 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి సాహెల్ యాప్ ద్వారా జీవిత భాగస్వామి లేదా తల్లిదండ్రులు వ్యసనపరుడైన కుటుంబ సభ్యులపైన గోప్య ఫిర్యాదును దాఖలు చేయవచ్చు. దీని వలన అధికారులు 1 గంటలోపు వ్యసనపరుణ్ణి అరెస్టు చేయవచ్చని చెప్పేసి అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం కొత్త చట్టం అమల్లోకి వస్తూ ఉన్న నేపథ్యంలో కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీటి జోలికి వెళ్ళొద్దన్న. అలాగే ఎవరైనా మీకు తెలిసిన వారిలో మాదక ద్రవ్యాలు సేవిస్తూ ఉంటే వాళ్ళకు దూరంగా ఉండండి. ఎందుకంటే పోలీసులు అరెస్టు చేసినప్పుడు మీరు కూడా వాళ్ళతో ఉంటే మీరు మాదక ద్రవ్యాలు సేవించకపోయినా సరే కానీ 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.